రాత్రి అక్కడ ఎవడో టార్చ్ లైట్ వేసుకొని చూస్తున్నాడు. ఏందా అని అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమైంది దీంట్లో అన్ని ముసళ్ళు ఉన్నాయంట. మేము టార్చ్ లైట్ వేస్తే ముసలి లోపల పోతుంది. ఈడ ఇట్లా క్యాంపింగ్లు అన్నీ చేయొద్దు. అదే లాస్ట్ ప్లాన్ ఏందో తెలుసా, బండి తీసుకొని అటు పక్కకు పోయి ఆడ నుంచి ఎంఎం మిల్స్ పోయి ఆడ నుంచి వేరే ప్రపంచ యాత్ర చేయాలని. ఏమవుతుందో ఏందో పొద్దున అన్ని ట్విస్ట్లే. రాత్రి నిద్ర కూడా పోలేను నేను. అని బ్రో హ్యాపీ జర్నీ. అరే నువ్వు ఆ బండి వేసుకొని మెల్లగా మంచి పోతున్నావు. నీ ఏనుగునే కూడా ఎక్కిస్తాడు రా. రాత్రి మొత్తం అక్కడ ఇంకొకటి ఇక్కడ ఫైనలీ ఎలిఫెంట్ కూడా వచ్చింది. అన్నా సారీ అన్నా అక్కడ తిడుతుండు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వాట్ ఇస్ దిస్ ప్లేస్? I forgot. Dabguli brother from another mother. The crocodile infested water. Yeah. మరి ముసలుందా అంటే కింద ఉందంట. కింద ఉండడానికి పైన ఉండడానికి ఏందన్నా తేడా ఉన్నది అసలు. బేసిక్లీ మీరు ఇట్లాంటి స్టంటులు చేయకండి, ఇంట్లో చెప్పిరండి. మా నాన్న సెల్ఫీలు తీసుకుంటాడు అంతే. ఈ తెప్పలో మనం ఆల్మోస్ట్ 600 to 800 kgs తీసుకోవచ్చు అంట. నైస్, బెటర్ దెన్ లాట్ ఆఫ్ మెషిన్స్. వాళ్ళు ఫైనల్లీ టెర్రన్ మీదకి వచ్చినాం. ఈ పొద్దున ఈ స్టంట్లు ఏందో మొత్తం ఆయిల్. ఫక్. ఆయిల్ సీల్ 1 పోయింది, ఆయిల్ సీల్ 2 పోయింది. మామ అన్ని ఇట్ సైడ్ ఫేసింగ్ ఉన్నాయండి మామ. సన్ ఎటుంటే అవి అట్లే ఉంటాయి. ఓ ఫక్, ఎంత బ్యూటిఫుల్ ట్రీ. ಅಣ್ಣ ಎಷ್ಟು ಮಾಸ ಆಗುತ್ತೆ ಅಣ್ಣ ಇದು ಬೆಳೆಯೋಕ್ಕೆ? 3 ತಿಂಗಳ. ಓಕೆ 3 ತಿಂಗಳ ಒಳಗೆ ಬಂದ್ಬಿಡ್ತದೆ. ಓಕೆ, ಈ ಸೀಡ್ಸ್ ಎಲ್ಲ ಆಚೆ ತೆಗೆದು ಬಿಡ್ತೀರಾ? ఇది ఆన్ ద వే టు ఎంఎం మిల్స్. అందరూ నడుచుకుంటూ పోతున్నారు పాదయాత్ర లాగా. నైస్. అండ్ ఇక్కడ ఒక చిన్న
సీనిక్ వ్యూ పాయింట్ వచ్చింది, కనిపించింది, అందుకనే చూపిద్దామని వచ్చిన ఇంటికి. లుక్ ఎట్ దిస్. ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది ఎంఎం హిల్స్. రోడ్ మొత్తం చాలా క్రేజీగా ఉంది. పైన ఏదో జాతర జరుగుతుంది కదా ఆల్మోస్ట్, అందుకనే అనుకుంటా. బస్సెస్ అయితే టూ మనీ ఉన్నాయి. వ్యూ చూడండి. సన్లైట్ ఉంది కనిపిస్తుంది. ఒక చిన్న పిట్ స్టాప్ ఆన్ ద వే టు దబ్గులి. కానీ బెంగళూరు పోదాం అనుకుంటున్నా. కొంచెం కాలు నొప్పి అవుతున్నాయి, సస్పెన్షన్ పోయింది, ఆల్మోస్ట్ బండి మొత్తం 70 రోజుల కండిషన్లో ఉంది. సో ఆఫ్ రోడింగ్ చేయడం చాలా కష్టం. బట్ దర్శనం మాత్రం బ్యూటిఫుల్గా జరిగిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. సో 100% రికమెండ్ చేస్తాయి ప్లేస్ని అయితే, నో డౌట్. అండ్ ది రోడ్ ఈస్ లైక్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. పూర్ణ కలిసి వేరే బండి మీద వచ్చేసినాము. మిగిలిన 2 బండ్లు కలిసి మళ్ళీ ఆ రివర్ క్రాసింగ్ చేసి దబ్బగులికి వెళ్ళి అక్కడ ఓవర్ నైట్ స్టే చేసి మళ్ళీ నెక్స్ట్ డే బెంగళూరుకి వద్దాం అనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆడ జాతర జరుగుతుంది కదా, వాళ్ళని వెళ్ళనీయకుండా అక్కడే ఆపేశారనమాట. సో వాళ్ళు కూడా అంతా మధ్య ఫారెస్ట్ అంతా కవర్ చేసుకొని రావాల్సి వచ్చింది. దే టుక్ వెరీ లాంగ్, బట్ ఇట్ వాస్ ఎ గుడ్ ట్రిప్ ఇన్ డీడ్. సో ఫైనల్లీ మన వాళ్ళు 100 కిలోమీటర్ల ట్రిప్ ని 550 కిలోమీటర్లు చేసారు. దట్స్ అబౌట్ ఇట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.